పరిపాలనలో రాజధాని లేకుండా చేస్తాడు. 3 రాజధానులు అన్నాడు. ఏ రాజధాని లేకుండా రాష్ట్రానికి ఏది లేకుండా చేస్తాడు. ఆయన చేసిందల్లా ఏంటంటే అప్పులు తెస్తున్నాడు, జనాలకు పంచుతున్నాడు. అది తాత్కాలికంగా జనాలకి పనికొస్తుంది తప్ప కానీ భవిష్యత్తులో ఫ్యూచర్కి మట్టుకు అది ఏది పనిచేయదు. కాబట్టి జనాలు అందరూ ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు. గ్యారెంటీగా ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీకి ఓటు వేస్తారని మేమైతే అనుకుంటున్నాం. ప్రధానికానికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా చెప్పేది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. ఏ సంక్షేమ పథకాలు నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు 5 సంవత్సరాలు మీరు ఇచ్చారు అవకాశం. మరొక 5 సంవత్సరాలు ఇచ్చేలాగుంటే ఈ ప్రభుత్వానికి, ఈ భారతదేశంలోని ఒక ఉన్నత స్థానానికి, ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తాడనే నమ్మకంతో ప్రతి మహిళకి, ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి, ప్రతి అవ్వాతాతలకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి మీరందరూ కూడా ఓటేసి మీ అమూల్యమైన ఓటుని వేసి జగన్మోహన్ రెడ్డి గెలిపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా అనేది మంచి కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే పేదవాడికి కూడా అన్ని విధాలుగా బాగుంటుందని, ఒక ఆటో డ్రైవర్కి అన్ని విధాలుగా గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్టయితే డ్రైవర్కి ఒక వాల్యూ ఉండేది కాదు. జగన్మోహన్ వచ్చినప్పుడు ఆటో డ్రైవర్ అంటే ఒక మంచి వాల్యూ కూడా ఉంది. ప్రతి ఒక్కరిని పేద రోద మొత్తం అందరినీ కూడా ఒక మంచిగా సాగనంపుతున్నాడు. అలాగే మధ్యతరగతి కుటుంబాలు కూడా అన్ని విధాలుగా సహకరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వస్తే చాలా బాగుంటుందని మరి అనుకుంటున్నాం. జగన్మోహన్ వస్తాడు కూడా. థ్యాంక్ యూ. నా పేరు అల్లాడు అప్పలరాజు. నేను 45వ వార్డులోనే ఉంటున్నాం. అయితే ఇప్పుడు పార్టీల గురించి ఏ క్రమంలో చెప్తామన్నా ఎవరికి వారే కొద్దిగా ప్రభుత్వాల గురించి, ఎవరి పార్టీ గురించి వాళ్ళు పొగుడుకోవటం, వాళ్ళు ఇచ్చేసుకోవడం జరుగుతుంది. నిన్న ప్రజాగణ యాత్రలో 3 పార్టీలు కలిసి ఒకే వేదిక మీద వాళ్ళు ఉండి ప్రజలకు ఇవ్వాల్సిన సందేశాలు ఇచ్చారు. కానీ ఇది ఎంతవరకు సక్రమంగా నెరవేరుతుంది అనేది వాళ్ళ అభిప్రాయంతో ఉంటుంది. అంటే జనాల అభిప్రాయం ఎవరి మనసులో ఉన్నదో వాళ్ళకు ఉంది. రేపు ఓటేసేటప్పుడు ఏ విధంగా చెయ్యాలో ఆ విధంగా చేస్తారు. అలాగనేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తక్కువేం కాదు. ఆయన చేయవలసిన పని ఆయన చేస్తాడు. ఆ రకంగా చెయ్యాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక విధమైన పరిపాలన విధానం, కొన్ని పద్ధతులు బాగున్నాయి, కొంచెం అటు ఇటుగా ఉన్నాడు. అయితే పోలీసు వ్యవస్థని దగ్గర పెట్టుకొని ఆయన కొన్ని పనులు చేయలేకపోతాడు. అంటే జనాలకి మేలు చేసే పనులు చేయలేకపోయాడు. కొంతమంది పేదవాళ్ళకి జరగవలసిన కార్యక్రమాలన్నీ చక్రంగా కొన్ని నడిపాడు.